హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు మీకు బోర్డ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీరు ఎలా ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఏ రేంజ్లో మీరు ఇంప్రూవ్ చేసుకుంటేనే ఈ సబ్జెక్ట్స్ అన్నది 1 by 1 ఎలా రివిజన్ చేయగలుగుతారు అన్నది ఒక చిన్న లాజికల్ థింకింగ్తో మీరు విజువలైజ్ చేసుకుంటే యూ గెట్ గుడ్ రిజల్ట్స్. సో ఇక్కడ మీరు ఫస్ట్ మీరు ఒక సైన్స్ టాపికే తీసుకున్నారనుకోండి. ఈ సైన్స్ టాపిక్లో ఊరికనే మొత్తం ఉన్న సిలబస్ మొత్తం చదివి అది ఎలా రాయాలి ఏంటి అనే టెన్షన్ పడకుండా నేను ఖచ్చితంగా రాయగలుగుతాను అని చెప్పి ఒక క్వశ్చన్ తీసుకుంటారు. అది ఏ క్వశ్చన్ అని అవ్వండి, ఒక క్వశ్చన్ తీసుకొని దాన్ని చక్కగా చదవండి. చదివిన తర్వాత ఒకసారి చూడకుండా రాయడానికి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ పేపర్ని మీరే కరెక్షన్ చేసుకోండి. కరెక్షన్ చేసుకుంటే ఎక్కడ మిస్టేక్స్ వస్తున్నాయి అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది. సో దాని ప్రకారంగా మీరు నెక్స్ట్ క్వశ్చన్ ఎలా రాయాలి, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది రిపీటెడ్గా మీరు ఏవైతే క్వశ్చన్ టాపిక్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ అండ్ ఇట్ కాంపౌండ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఈ టాపిక్స్లో మీకు రిపీటెడ్గా క్వశ్చన్ అడుగుతుంది ఏంటి అనేసి ఒక క్వశ్చన్ తీసుకొని ఆ క్వశ్చన్ని ఆన్సర్ రాయడం, చదవడం రాయడం అగైన్ యూ కరెక్షన్ ద పేపర్. ఎక్కడ మిస్టేక్ జరిగిందా అన్నది మీరు డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, సో ఇక్కడ టార్గెట్ ఎంత పెట్టుకుంటారు, 90+ మార్క్స్ అని పెట్టుకోండి. ఈ టార్గెట్ అంతా మీకు 90+, లేదు బిలో యావరేజ్ స్టూడెంట్స్ అనుకుంటే 50+ పెట్టుకోండి. ఈ 50+ పెట్టుకొని ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్గా చదవండి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవే చదువుకొని వెళ్తే మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. కాబట్టి ఒకసారి ఆ కాన్సెప్ట్ టెక్స్ట్ బుక్లో ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని ఒకసారి ఒక నవల్గా ఎలా చదువుతారో అలా చదివిన తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవండి. ఓకే, సో నెక్స్ట్ మ్యాథ్స్. ఈ మ్యాథ్స్లోకి వచ్చేసరికి మీకు ఏ టాపిక్స్ అయితే కష్టంగా ఉన్నాయో అవి ఎర్లీ అవర్స్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరు ఏ టాపిక్ టఫ్ ఉంటుందో అవి ఎర్లీ అవర్స్లో మీరు రివిజన్ చేయడం వల్ల కానీ లేక ప్రాక్టీస్ చేసి మళ్ళీ దాన్ని చూడకుండా అటెంప్ట్ చేయగలిగితే ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో కూడా ఈ మ్యాథ్స్లోని ఎక్కడ ఫార్ములాస్ ఏమైనా మర్చిపోయినా స్టెప్ బై స్టెప్ ఉంటాయి కొన్ని ఫార్ములాస్, కొన్ని ప్రాబ్లమ్ సొల్యూషన్ కానీ ఈ స్టెప్ బై స్టెప్ మనది మర్చిపోతారు. సో మనం ఏదో ఊరికనే చూసేసి బుక్లో ఇలా రివైజ్ చేసుకొని చదివేస్తే మ్యాథ్స్ ఎట్టి పరిస్థితిలో రాదు. సో ఎర్లీ అవర్స్ ఎప్పుడైతే ఫ్రెష్ అవర్స్ లెగుస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మార్నింగ్ లేస్తారు 4 o'clockకి, కొంతమంది లేట్ నైట్ చదివే అలవాటు ఉంటుంది. ఏదైనా మీరు ఫ్రెష్ మైండ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేసి ఒకసారి ఆ ప్రాబ్లం మీరు వేరే బుక్లో పెట్టుకొని ఒక రివిజన్ బుక్, అన్నిటికీ సబ్జెక్ట్కి ఒకటే బుక్ పెట్టుకున్నా ఓకే, లేక డిఫరెంట్ బుక్స్ పెట్టుకున్నా ఓకే. సో ఆ బుక్లో మీరు రివిజన్ చేసి రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరే కరెక్షన్ చేసుకోండి. సో ఏ స్టెప్ మిస్ అవుతుంది, ఎక్కడ ఫార్ములా మిస్టేక్ అయింది అన్నది మీరే కరెక్షన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు బెటర్ మార్క్స్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది కూడా 90+ టార్గెట్ పెట్టుకొని మీరు రీచ్ అయ్యడానికి ఇప్పుడు చెప్పిన ప్రాక్టీస్, రైటింగ్ అండ్ రీకరెక్షన్, సో ఈ రకంగా చేసుకుంటే కనుక మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ సోషల్లోకి రండి. ఈ సోషల్లో మనకి మ్యాపింగ్ పాయింట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం హిస్టరీకి సంబంధించి ఇయర్స్ ఉంటాయి, లేదా వాటి యొక్క స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో అన్నీ ఉంటాయి. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ ఒక్కొక్కటి ఇయర్, పీరియడ్ ఆఫ్ టైమ్ అవన్నీ ఒక పేపర్లో రాసుకొని మీరు ఎక్కడైతే చదువుతున్నారో ఆ పక్కన పెట్టుకొని ఆ బోర్డుకైనా లేక గోడకైనా అంటించుకోండి. ఈ మ్యాథ్స్లో కూడా అంతే, ఫార్ములాస్ కూడా మీరు ఏవైతే రిపీటెడ్గా మర్చిపోతున్నారో అలాంటి ఫార్ములాస్ అన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి మీరు చదివే ప్లేస్లో ఆపోజిట్ ప్లేస్లో మీకు పేపర్కి అంటించుకోండి, గోడకి అంటించుకుంటే దిస్ ఈజ్ ఆల్సో గెట్ 90+ మార్క్స్. ఇకపోతే ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్లో ఎక్కువగా వచ్చే మిస్టేక్స్ ఏంటి, గ్రామర్ మిస్టేక్స్. వచ్చే మార్క్స్ కూడా ఎక్కువగా వచ్చేవి కూడా గ్రామర్లోనే, మిస్టేక్ జరిగేది కూడా గ్రామర్లోనే. సో ఈ గ్రామర్ పాయింట్స్ ఎక్కడ మిస్టేక్ అవుతుంది, సో ఫ్యూచర్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇవి ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. ఊరికనే ఇది అయిపోతుంది, ఇది వెర్బ్ ఎక్కడ ఉంటుంది, నౌన్ ఎక్కడ ఉంటుంది, ప్రతిదీ కూడా మీరు రికలెక్ట్ చేసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. లేక పారాగ్రాఫింగ్ రైటింగ్ అయినా పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చి చిన్న షార్టేజ్ రాయమని చెప్తాడు. ఏ ప్రాక్టీస్ అయినా మీకు రోజు ఒకే రోజు కాకుండా రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక ప్రతి సబ్జెక్ట్ కూడా 2 hours పెట్టుకోండి. సో ఉన్న 6 సబ్జెక్ట్లో కూడా 2 hours పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే దిస్ ఇంగ్లీష్ ఆల్సో గెట్ 95 మార్క్స్, 90+ మార్క్స్. ఇక లాంగ్వేజ్కి వచ్చేసరికి హిందీ అందరికీ కామనే, ఇక సెకండ్ లాంగ్వేజ్ సరికి ఏదో తెలుగు ఆ సాంస్క్రిట్ ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే, ఓరల్ డ్రిల్లింగ్ కంపల్సరీ ఉండాలి,
తెలుగు అవని, హిందీ అవని, సాంస్క్రిట్ అవని ఓరల్ డ్రిల్లింగ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం అక్కడ గ్రామర్ ఏదైతే ఇస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ సందులు సమావేశాలు కానీ, లేక సాంస్క్రిట్లో తీసుకుంటే మీకు ఏమంటారు వాటిని, గ్రామర్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా ఏదైతే రిపీటెడ్గా మీ గ్రామర్ బుక్స్లో ఉంటాయో, ఏదైతే మీ టీచర్ ప్రాక్టీస్ చేయించారో అవి రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఈ రకంగా మీరు ఒక షెడ్యూల్ని ప్లాన్ చేసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ బోర్డ్ ఎగ్జామ్స్లో మీకు ఖచ్చితంగా ఎన్ని మార్క్స్ వస్తాయి, 500+ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీ బోర్డ్ ఎగ్జామ్స్లో గ్రేడ్ పాయింట్స్ ఇప్పుడు 10 పాయింట్స్, 9 పాయింట్స్, 8 పాయింట్స్ ఇస్తున్నారు కదా. సో యావరేజ్ స్టూడెంట్స్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా 8 పాయింట్స్ ఎక్కువగా వస్తాయి. సో ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యి అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా 10/10 పాయింట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ యూ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. పక్క వాళ్ళు ఎవరేమంటారో ఏమో, వాళ్ళ మార్కులు లేకపోతే ఎవరంటారో, అమ్మ నాన్న ఏమంటారో, అమ్మమ్మ తాతయ్య ఏమంటారో, ఇవన్నీ పక్కన పెట్టి మీరు నేను చేయగలను, నేను చదవగలను, నేను ఖచ్చితంగా ఈ టార్గెట్ని రీచ్ అయ్యేటట్టు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతానని మీలో మీకు మార్పు వచ్చినప్పుడే మాత్రమే ఇది జరుగుతుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? సో ఆల్ ది బెస్ట్, ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఓకే.